అమ్మ సృజన వెళ్ళి పేపర్లు తీసుకొని రా అమ్మ. ఓకే సార్. అరే సారేంద్ర అంత సీరియస్ గా ఉన్నాడు. మనం నిన్న రాసిన ఎగ్జామ్ వల్ల కావచ్చురా. బొక్క మీకేం తెలియదు, సార్ వాళ్ళ పిల్లం కొట్టింది కావచ్చు, అందుకే అట్లున్నాడు. ఏంద్ర కొత్తగా పెళ్ళైన మొగుడు పిల్లల గుసగుసలు. ఏం లేదు సార్, మీరు ముఖం మొట్టలు వచ్చి మీరు ముఖం అలా ఎందుకు పెట్టారని అడుగుతుంటే మీ మేడం కొట్టింది కావచ్చు అని చెప్తున్నా సార్. మీకు ఒక్కొక్కరికి బాగా బలిసిందిరా. సార్ ఏంద్ర మేడం అడిగినా అని చెప్పండి సార్. నా పిల్లని నువ్వెందుకు అడుగుతావురా? బాబోయ్ నాకు సిగ్గు. పేపర్లు రాని నీ సిగ్గేందో చెప్తా. చిన్న భాషకు చెప్పు. అరే ఎందుకురా ఊకే పన్న తమ్ముని లేపు కొట్టినట్టు సార్ని గెలుకుతావు? మే కమిన్ సార్. కమీన్. అరే పేపర్స్ వచ్చినీరా, నాకు భయం అవుతుంది. ఎందుకురా భయం? ఇప్పుడు చూడు ఎలా స్కిప్ దెంగుతాను. సార్ 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 అర్జెంట్ సార్, అర్జెంట్ సార్. ప్యాంట్లో పోసుకో. నేను పేపర్స్ దిద్దేదాకా ఒక్కడు బయటికి వెళ్ళాడు. క్లాస్లో వినండిరా అంటే జోకులు దింగుతారా? ఇప్పుడు చెప్తే ఒక్కొక్క సంగతి. చెప్పుకో చెప్పుకో చెప్పించి కొట్టుకున్నాను ఉచ్చకు పంపుకో. ఈయన గుద్దల ముద్ద. సార్ ఇప్పటికే కోపంలో ఉన్నాడంటే ఇంకా రెచ్చగొడుతున్నాడు. రే సైలెంట్గా ఉండరా. చల్ బొచ్చిపోయినా నన్నే ఉచ్చకు పంపడా. అసలు మీరు నిన్న రాసిన ఎగ్జామ్ ఏ సబ్జెక్టు తెలుసారా? అది తెలియకుండానే ఎగ్జామ్ పెట్టినావా? నీ సంగతి నీ పేపర్ రానిరా. గుద్ద గులుగులమంటుంది కావచ్చు, తీర్చేస్తా. సార్ సార్ నాకు తెలుసు సార్, మ్యాథ్స్. గుడ్. అరే నవ్వుతున్నావేంద్రా? సార్ గుడ్ అంటే గుద్దలు పెట్టుకోమని అర్థం. సరే ఇప్పుడు ఒక్కొక్కరు పేపర్ దిద్దుతాను, వచ్చి తీసుకొని పోండి. ఏ పర్వాలేదు సార్, దిద్దుకోండి, దానికి పర్మిషన్ ఎందుకు? సృజన వస్తున్నా సార్. చాలా బాగా రాసావమ్మా, 100కు 100 వచ్చాయి. గుడ్, ఇలానే చదువు. థ్యాంక్ యూ సార్. యూ సృజన తిన్నావారా? చెప్పు తెగుద్ది. కొత్తది కొనిస్తాలే. లక్కు సార్ వాట్ ఈస్ లెగ్రాంజెస్ థీరం? తెలియదు సార్. మరి ఇదెలా రాసావురా? లెగ్రాంజెస్ థీరం ఈస్ బేసికలీ డిపెండ్స్ ఆన్ 2 legs. One is right leg and another one is left leg. Those 2 legs are used for walking. సార్ సార్ మర్చిపోయారు, లాస్ట్కి పుల్ స్టాప్ కూడా ఉంటుంది సార్. ఇంకా రాయకపోయినవరా? ఒక లెగ్ తీసి గుద్దెలో పెట్టుకోవాలి, ఇంకో లెగ్ తీసి ఇంకొకటి గుద్దెలో పెట్టాలని. అయ్యో నాకు ఐడియా రాలేదు సార్, ఇంకోసారి తప్పకుండా ట్రై చేస్తా సార్. ఇంకోసారి ఇలాంటి ఆన్సర్లు రాసినావు అనుకో, పిచ్చలు కూరేసి ఫ్యాన్ గూగులాడదీస్తా. రమ్య సార్. ఏమైందమ్మా? అసలు ఆన్సరే రాయలేదు. సార్ అది సార్ అది. ఏ పర్వాలేదమ్మా, ఏడవకు. తీసుకో పేపర్ తీసుకొని వెళ్ళు. తగలబెట్టండి సార్. టిక్కు. సార్ వాట్ ఈస్ ఫంక్షన్ అంటే ఏం రాసినవరా? అందులో ఉందిగా సార్, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నారు? There are many functions like శారీ ఫంక్షన్, మ్యారేజ్ ఫంక్షన్, 21st ఫంక్షన్, హల్దీ ఫంక్షన్ ఎక్సెట్రా. ఇంకా రాయకపోయినవరా? దినాల ఫంక్షన్ నేను దెంగిన ఫంక్షన్ అని. అప్పుడు గుర్తురాలే సార్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు మన క్లాస్లోనే చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్. వాడు ఒక్కడి వల్లే క్లాస్ ఇంత మంచిగా ఉందని ఫీల్ అయ్యే స్టూడెంట్. ప్రపంచంలో వాడిని మించిన తెలివైనోడు లేడనుకునే స్టూడెంట్. ఇదంతా కలిపితే ఒక సులీల స్టూడెంట్. ఎవరో తెలుసుగా? నో కన్ఫ్యూజన్, అది నేనే సార్. అది నువ్వేరా? దా సార్ అసలు ఏ ఎగ్జామ్ రా నువ్వు రాసింది? కళ్ళు దెంగినాయా సార్? పేపర్ల ముందు పెట్టుకొని నన్ను అడుగుతున్నారు. a+b² = ఏని 2 సార్లు వేయాలి, బిని 2 సార్లు వేయాలి, అవి రెండింటిని కలిపి 2 సార్లు వేయాలి. ఈ ఏసుడు తీసుడేందిరా? ఏమో సార్ నాకు అనిపించదు. ఏ కళ్ళు దెంగినాయా? లేదు సార్ మింగిని. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఎగ్జామ్లు రాయండ్రా అంటే పోరుల ముందు కథలు, ఎగ్జామ్లో కవితలు. ఇవ్వారా మీరు చేసే పనులు? ఈ పేపర్స్ మీ ఇంటికి పంపితే అప్పుడు సెట్ అవుతారు. ఎందుకు ఇప్పుడు ఇంత షో దెంగుతున్నారు? మీ ఫిజిక్స్ ఎఫ్ఐఆర్ చెప్పాలా? గుద్ద మూసుకొని వెళ్ళి కూర్చో. దివ్య సార్. ఏమైందమ్మా? ఆన్సర్లు సగం రాసావు. మొత్తం గుర్తురాలేదు సార్. సరే ఈసారి రాసినప్పుడు మొత్తం గుర్తుంచుకో. యువర్ ఆనర్, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దేన్ని? పాపం ఎరుగని పసి మొగజాతిని ఒకలాగా, పాపాలతో పురుష జాతిని ముంచే స్త్రీలను ఒకలాగా చూడడం తప్పు యువర్ ఆనర్. రే ఎక్కువ మాట్లాడుకున్న గుద్ద మూసుకొని కూర్చో. నువ్వు వెళ్ళమ్మా. ఓకే సార్. ఇంకోసారి ఎవడైనా ఎగ్జామ్లు సరిగ్గా రాయకపోతే అప్పుడు చెప్తా. పీక్ నవ్వుతి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా గంట కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.